ఈ సమ్మర్‌లో టాలీవుడ్ పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. మార్చి, ఏప్రిల్ నెలలు నిస్సారంగా గడిచిపోయాయి. కనీసం మేలో అయినా సరైన ఫలితాలొస్తాయేమోనని టాలీవుడ్ చాలా చాలా ఆశలు పెట్టుకుంది. మార్చి, ఏప్రిల్, మే ఈ 3 నెలలు సమ్మర్‌కి చాలా కీలకం. నిజానికి సమ్మర్ సీజన్‌లో పెద్ద సినిమాలు ప్లాన్ చేసుకుంటుంటున్నారు టాలీవుడ్ నిర్మాతలు. కానీ కొంతకాలంగా సమ్మర్ అనేది చాలా వేస్ట్‌గా వదిలేస్తున్నారు. దానికి చాలా రకాల కారణాలున్నాయి. ఈసారి కూడా సమ్మర్‌లో అనుకున్నంత స్థాయిలో సినిమాలు రావడం లేదు. ఒకవేళ వచ్చినా సరే బాక్స్ ఆఫీస్ దగ్గర నిలకడైన ఫలితాలను సాధించలేకపోతున్నాయి. లాస్ట్ మంత్ చూసుకుంటే మనకు 'బైకర్' అనే సినిమా వచ్చింది. 'డెకాయిట్' అనే సినిమా వచ్చింది. కాస్త థియేటర్ల దగ్గర కాస్త హడావిడి కనిపించింది. కానీ వాటికి కూడా సరైన ఫలితాలు రాలేదు. అవి కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సరైన కలెక్షన్‌లని తీసుకురాలేకపోయింది. కనీసం మేలో అయినా మంచి సినిమాలొస్తాయి. మేలో అయినా టాలీవుడ్ గట్టెక్కుతుంది అని చాలా గట్టిగా నమ్మారు టాలీవుడ్ నిర్మాతలు. కానీ ఈసారి కూడా అంత ఆశాజనకమైన ఫలితాలైతే కనిపించట్లేదు. ఎందుకంటే మేలో పెద్ద సినిమాలేమి లేవు. మనకి సమ్మర్ అనేది చాలా క్రూషియల్ సీజను. సంక్రాంతి తర్వాత సమ్మర్, సమ్మర్ తర్వాత దసరా ఇలా 3 సీజన్‌లోని మంచి మంచి సినిమాలను రిలీజ్ చేయడానికి నిర్మాతలు ప్రయత్నిస్తుంటారు. కానీ గత కొంతకాలంగా సమ్మర్ అనే సీజన్‌ని నెగ్లెక్ట్ చేస్తూ వచ్చారు. దానికంటూ సమ్మర్‌ని పక్కన పెట్టి సంక్రాంతి సీజన్ మీద ఎక్కువ ఫోకస్ చేయడంతో సమ్మర్‌లో సరైన సినిమాలు రావడం లేదు. ఈసారి కూడా అలాంటి పరిస్థితే కనిపించింది. కానీ సమ్మర్‌లో పెద్ద సినిమాలు లేకపోయినా మీడియం రేంజ్ సినిమాలు, చిన్న సినిమాలు చాలా మూకుమ్మడిగా వస్తూ ఉంటాయి. బాక్స్ ఆఫీస్ దగ్గర ఏదో రకంగా ఒక హడావుడి అయితే కనిపిస్తుంది. కానీ అలాంటి హడావుడి కనిపించినప్పటికీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్‌లు మాత్రం రావడం లేదు. నిన్నైతే 3 సినిమాలొచ్చాయి. ఈ వారం అయితే 3 సినిమాలొచ్చాయి. ధనుష్ 'కర' అనే సినిమాతో డబ్బింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. తర్వాత 'జెట్లీ' అనే సినిమా వచ్చింది. 'గాయపడ్డ సింహం' అనే సినిమా రిలీజ్ అయింది. నిన్నే బాలీవుడ్ నుంచి 'ఏక్ దిన్' అనే సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా గురించి ఎందుకు ప్రత్యేకంగా మనం చెప్పుకోవాలంటే సాయి పల్లవి నటించిన ఆ తొలి హిందీ సినిమాగా దీన్ని పరిగణించారు. దాంతోపాటు జునైద్ ఖాన్ ఏదైతే అమీర్ ఖాన్ వారసుడు ఉన్నాడో జునైద్ ఖాన్ హీరోగా చేసిన సినిమా ఇది. కాబట్టి ఈ సినిమా మీద కూడా తెలుగు ప్రేక్షకులు ఫోకస్ పెట్టారు. తెలుగు వెర్షన్ కూడా రిలీజ్ అయింది. సో, బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంతో కొంత సందడి కనిపిస్తుందన్న ఆశ అయితే కనిపించింది. కానీ ఈసారి కూడా ఆశలు నిరాశయ్యాయి. ఎక్కడ కూడా సరైన ఓపెనింగ్స్ ఏ థియేటర్‌లో కూడా సరైన ఓపెనింగ్స్ కనిపించని పరిస్థితి ఉంది. బుక్ మై షో ఓపెన్ చేస్తే అన్ని చోట్ల గ్రీన్, గ్రీన్ మొత్తం బుక్ మై షో మొత్తం కూడా పచ్చదనంతో నిండిపోయింది. ఏ ఒక్క థియేటర్ కూడా ఏ ఒక్క సినిమాకి ఏ ఒక్క థియేటర్‌లో కూడా హౌస్‌ఫుల్స్ కానీ పరిస్థితి కనిపిస్తుంది. కనీసం బీసీ సెంటర్‌లో మాస్ థియేటర్‌లోనైనా సరే ఫుట్‌ఫాల్స్ ఉంటాయి అంటే అక్కడ కూడా మనకి అరాకొర కలెక్షన్‌లే కనిపిస్తున్నాయి. శుక్రవారం మేడే సెలవు ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందని నిర్మాతలు భావించారు. కానీ మేడే కూడా టాలీవుడ్‌ని క్యాష్ చేయలేకపోయింది. ఈరోజు శనివారం ఓపెన్ చేసి మీరు చూస్తే గనక బుక్ మై షో ఓపెన్ చేస్తే గనక ధనుష్ సినిమాకి కలెక్షన్లు లేవు. అటు 'గాయపడ్డ సింహం' సినిమాకి కలెక్షన్లు లేవు. 'జెట్లీ' సినిమాకి కూడా కలెక్షన్లు లేవు. కానీ ప్రమోషన్లు మాత్రం విపరీతంగా చేశారు. ముఖ్యంగా 'జెట్లీ', 'గాయపడ్డ సింహం' ఈ 2 సినిమాలకు చేసిన ప్రమోషన్లు ఇంత అంత కావు. కనీసం ఈ ప్రమోషన్‌లైనా చూసి జనం థియేటర్‌కి వస్తారనుకుంటే ఈసారి కూడా నిరాశ ఎదురైంది. రేపు ఆదివారం రేపు కూడా ఇలాంటి పొజిషనే కనిపించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ అన్ని సినిమాలకి మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి. నెగెటివ్ రివ్యూస్ వచ్చాయి. 'ఏక్ దిన్' సినిమాకైతే బాలీవుడ్‌లో వాష్ అవుట్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. 'గాయపడ్డ సింహానికి' కొంచెం యావరేజ్ టాక్ వచ్చినా సరే థియేటర్ల దగ్గర జనం కనిపించట్లేదు. 'జెట్లీకి' చాలా చాలా తక్కువ రేటింగ్స్ వచ్చాయి. సో, థియేటర్ల దగ్గరికి వెళ్ళేంత ఉత్సాహం అన్నది ఏ సినిమాలో కూడా కనిపించడం లేదు. ఒకవైపు ఎండలు మండిపోతున్నాయి. బయటికి రావాలంటేనే భయపడే పొజిషన్ కనిపిస్తుంది. మరోవైపు ఐపీఎల్ అన్నది పెద్ద గుదిబండలా మారిపోయింది. సాయంత్రం అయితే చాలు యూత్ అంతా కూడా థియేటర్లకి వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చొని కాలక్షేపం చేసేందుకు తగిన సరంజామా చేసుకుంటున్నారు. సో, థియేటర్లకి యూత్‌ని రప్పించడానికి చాలా చాలా కష్టపడాల్సిన పరిస్థితి. యావరేజ్ సినిమా, బిలో యావరేజ్ సినిమాలు, అబోవ్ యావరేజ్ సినిమాలు ఇవేమీ కూడా జనాన్ని థియేటర్‌కి రప్పించలేవు. కేవలం హిట్ టాక్ వస్తేనే జనాలు థియేటర్‌లకొస్తారు. సూపర్ హిట్ అయితేనే జనాలు థియేటర్‌లకొస్తారు. పెద్ద సినిమా ఏదైనా వస్తేనే జనాలు థియేటర్‌లకొస్తారు. అలాంటి పొజిషన్ కనిపిస్తుంది. మరోవైపు థియేటర్ల దగ్గర ఒక సమస్య ఉంది. ఎగ్జిబిటర్లకి, ప్రొడ్యూసర్లకి మధ్య ఒక సమస్య నడుస్తుంది. వీళ్ళేమో పర్సెంటేజ్ విధానాన్ని అడుగుతారు. వాళ్ళేమో రెంటల్ పద్ధతిలోనే మేము సినిమాని రిలీజ్ చేస్తామంటారు. 'జెట్లీ' సినిమాకి సంబంధించి కొంత హడావుడి కనిపించింది. 'జెట్లీ' సినిమాని కొన్ని థియేటర్‌లో ప్రదర్శనకి అనుమతినివ్వలేదు. ఎగ్జిబిటర్లు
కేవలం పర్సంటేజ్ విధానంతో మాత్రమే ఈ సినిమాని ప్రదర్శిస్తామని చెప్పి గట్టిగా మొండి పట్టు సాధించడంతోటి ఆ సినిమా కొన్ని థియేటర్లలో ప్రదర్శనకి నోచుకోలేకపోయింది. దీని మీద రకరకాలైన డిబేట్ జరుగుతుంది. అసలు జనాలే థియేటర్‌కి రాని పొజిషన్‌లో పర్సంటేజ్ విధానాన్ని ఎలా అమలు చేస్తాం? ఎలా ఇస్తారు? ఎలా వర్కౌట్ అవుతుందని చెప్పి చాలామంది అడుగుతున్నారు. 'పెద్ది' అనే సినిమా త్వరలో రాబోతుంది. జూన్ 4న 'పెద్ది' రిలీజ్ అవుతుంది. సో, 'పెద్ది' రిలీజ్ కోసం 'పెద్ది' వచ్చేటప్పటికి కొంచెం ఈ పర్సంటేజ్ ఈ రెంటల్ విధానంలో ఏదైతే ఉందో దీనికి సంబంధించిన సర్దుబాటు ఏదైనా జరిగే అవకాశం ఉంది. ఈ వారంలోనే ఒక ఛాంబర్‌లో ఒక కీలకమైన మీటింగ్ నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. ఈ ఈ మీటింగ్‌లో అసలు పర్సంటేజ్ విధానానికి వెళ్ళాలా? లేదంటే రెంటల్‌తో సర్దుబాటు అవ్వాలా? అనే విషయం మీద కూలంకుషంగా నిర్మాతలు మాట్లాడుకుని ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. సమ్మర్‌లో పెద్ద సినిమాలు కాస్తో కూస్తో కనిపిస్తున్నాయి. 'పెద్ది' అనే పెద్ద సినిమా మీద టాలీవుడ్ మొత్తం ఆశలు పెట్టుకుంది. సో, అలాంటి సినిమా వచ్చేటప్పుడు ఎలాంటి ఎలాంటి గడబిడ, గందరగోళం లేకుండా కొంచెం సామరస్యపూర్వకంగానే సినిమాని రిలీజ్ చేసుకుందామని చెప్పేసి ఎగ్జిబిటర్లు, ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు వీళ్ళందరూ కలిసి కూర్చొని ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ఇలా మొత్తానికి చూస్తే టాలీవుడ్‌లో గత కొన్ని వారాలుగా సరైన హిట్ లేదు. సంక్రాంతి తర్వాత ఏదైతే మన సంక్రాంతిలో చూసిన హిట్ ఏదైతే ఉన్నాయో దాని తర్వాత సరైన హిట్ పడలేదు. సమ్మర్‌లో కనీసం 1, 2 హిట్లు పడితే తప్ప తేరుకోలేని పొజిషన్‌లో కనిపిస్తుంది టాలీవుడ్. కానీ ఈ వారం వచ్చిన సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అసలు తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఇలాగైతే సమ్మర్‌లో ఇలా అయితే థియేటర్ దగ్గర జనం లేకపోతే నిర్మాతల పొజిషన్ ఏంటి? నిర్మాతల పరిస్థితి ఏంటి? అనే ఒక ప్రశ్న తలెత్తుతుంది. త్వరలో 'పెద్ది' రాబోతుంది. 'పెద్ది' వచ్చాకైనా సరే కాస్త థియేటర్ల దగ్గర కాస్త హంగామా కనిపించే అవకాశం అయితే ఉంది. టాలీవుడ్‌ని కాపాడగలిగే మొనగాడు ఎవడైనా ఉన్నాడంటే ఈ సమ్మర్‌లో అది 'పెద్ది' మాత్రమే. సో, అందుకే థియేటర్ల వ్యవస్థ మొత్తం నిర్మాతలు టాలీవుడ్ మొత్తం 'పెద్ది' వైపు ఆసక్తిగా ఎదురు చూస్తుంది. చూద్దాం నెక్స్ట్ వీక్ ఇంకొన్ని సినిమాలున్నాయి. 'గోదావరి గట్టు మీద', 'సతీ లీలావతి' ఈ 2 సినిమాలు చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇవైనా మ్యాజిక్ చేసి జనాన్ని ఏమైనా థియేటర్‌కి రప్పించే పరిస్థితి కనిపిస్తుందేమో చూడాలి.